దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదట దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకే దేవునికే స్తోత్రం కలిగిన గాక. అందరూ దేవునికి వందనాలు స్తోత్రాలు చెప్పండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ సమయంలో దేవుడు మనందరికీ కూడా ఈ సమయాన్ని దేవుని వాక్యం ఈ సమయంలో మనం చెప్పడానికి ఈ సమయాన్ని ఇచ్చాడు. క్రీస్తు సువార్తని ఈ వాక్యం ఛానల్ ద్వారాగా గడిచిన వారం చెప్పలేకపోయాం, గడిచిన ముందు వారం చెప్పాం, మన వారం చెప్పలేదు. ఈ వారం దేవుడి సమయంలో వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన బట్టి దేవుడి స్తోత్రాలు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యం వింటున్న వారికి, చూస్తున్న వారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని మాటలు ఏంటంటే, అందం మోసకరమైనది, సౌందర్యం అర్థము. అంటే మనకు దేవుడిచ్చిన ఈ అందం మోసకరమైనది. దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంటే ఘనత పొందాలి. మన స్త్రీ అయినా పురుషుడైనా బెదరైనా తమ్ముడైనా ఏం చేయాలి? మనం ఘనత పొందాలి. దేవుడి దగ్గర ఘనత పొందే బిడ్డగా మనం ఉండాలి. ఈరోజు యెహోవాని భయభక్తులుగా నడుచుకుంటూ ఆయన ఎందుకు మనం ఎలా ఉండాలి? ఘనత పొందే బిడ్డగా మనం ఉండాలి. ఘనత అంటే దేవుడు చూసి నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా ఉండాలి. ఇదిగో నా కుమారుడు ఇలా ఉన్నాడా అని మనం ఘనత తెచ్చుకోవాలి దేవుని ఇష్టంలో. అందుకే అందం అన్నది మోసకరమైనది, సౌందర్యం వ్యర్థము. సౌందర్యం అంటే ఏంటి? మన శరీరమే సౌందర్యం. ఈరోజు మనం ఈ 3 మాటలు తీసుకున్నాం బైబిల్లోంచి. బైబిల్ వాక్యం నుంచి మనం తీసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటే వాక్యం భాగంలోకి వెళ్ళిపోతాం. ఈ వాక్యం మీరందరూ కూడా వినండి, చూడండి. నాతో పాటు ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు మీరు అందరూ మోకరించి ఏకీపించండి. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించి మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో ఈ మాటలు చెప్పడానికి దేవా మీరు మాకు ఇచ్చిన బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మీరు ఎక్కల చాటుని మమ్మల్ని కాపాడిని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల్ని, ఇక్కడ పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు తండ్రి, వారందరినీ గడిచిన వారం అంతా కూడా ప్రభువా బిడ్డల స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు వారిని కాపాడిని బట్టి స్తోత్రాలు. మా చేతి పనుల్లో మా ప్రయాణాల్లో మాకు తోడే ఉండి మమ్మల్ని కాపాడిని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా ఇదిగో మీ మాటలు వివరించడానికి తండ్రి కావలసిన జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. ఈ మాటలు ఎలా వివరించాలో అనేక మందికి హృదయాల్లో నాటపడటానికి ఈ మాటలు తండ్రి మీరు సిద్ధపరచండి. ఏ మాటలు బయలుపరుస్తారో తండ్రి, ఏ మాటల ప్రభువా మా బ్రతుకులకు ఏది అవసరమో తండ్రి, అనేక మందికి ఈ మాటలు వినటానికి చూడటానికి వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ మాటలు చెప్తుండగా ప్రభువా మీరే మాకు సహాయంగా ఉండి మాటలు వివరించడానికి జ్ఞానాన్ని, ఈ మాటలు చెప్పడానికి ప్రభువా వాక్శక్తిని మాకు దయచేయమని మీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందం మోసకరమైనది అంటే సౌందర్యం వ్యర్థము. సౌందర్యం అంటే ఏంటి? మన శరీరం. సామెతల గ్రంథం మనం బైబిల్లో చూద్దాం. సామెతలో 31వ అధ్యాయం 30వ వచనంలో ఉంది మాట. అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థము. మాట్లాడకండి, సైలెన్స్ కుంటే అక్కడే ఉండి రాకండి, అక్కడ కూర్చో, మాట్లాడకండి. సైలెన్స్ కుంటాను, తలుపేసి దగ్గరికి వేసి మాట్లాడకండి ఎవరు, అలా ఉండి. అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థము. ఈ అర్థం అన్న మాట ఏంటంటే ఎవరు మాట్లాడకండి, సైలెన్స్ ఉన్నాను. దేవుని వాక్యం మాట్లాడకండి, అలా వదిలేండి. దేవుని మాటల్లో మనం ఉన్నప్పుడు ఎవరో కూడా మాట్లాడకండి, సైలెన్స్ ఉండాలి. అందం మోసకరమైనది, ఈ సౌందర్యం వ్యర్థము. ఈ అర్థం అంటే ఏంటి? మన శరీరం వ్యర్థం అంటున్నాడు దేవుడు. ఈ శరీరం అన్నది ఏంటంటే మనం ఈ శరీరాన్ని చూసి పొంగిపోతాం, ఈ శరీరాన్ని చూసి ఎక్కడికి వెళ్ళిపోతాం. కానీ అందం మోసకరమైనది అని దేవుడు స్పష్టంగా సామెతలో సొలొమోను గారు, జ్ఞానమైన సొలొమోను గారు రాసిన మాటలు. ఈ నేను చెప్పే మాటలు కాదు, పరిశుద్ధమైన గ్రంథంలోంచి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. జ్ఞానమైన సొలొమోను గారు మళ్ళీ ప్రసంగిలో రాశాడు దేవుడు. ఏం చెప్పినాడు అందులోని?
సూర్యుడి కింద జరిగేది అంతా వ్యర్థము వ్యర్థం అంటున్నాడు. మనిషి ప్రయాసపడే పాట అంతా కూడా వ్యర్థము. సూర్యుడి కింద పొద్దున్న వెళ్తాడు, సాయంత్రం దాకా చేస్తాడు, పొద్దున్న నుంచి ప్రయాసపడతాడు, ఎంతగా ప్రయాసపడతాడు, కానీ అన్నీ వ్యర్థమే. నదులన్నీ ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి వచ్చేదంతా నీరంతా కూడా ఒకనొక చోటు నుంచి మళ్ళీ చేరిపోద్ది. అంతానే చూడు, పోటికి నీరంతా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడున్న తోటికి అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే కూడా మనిషి ప్రయాసపడుతున్నాడు. మనిషి ఉదయం సూర్యుడు అస్తమించే వరకు ప్రయాసపడుతున్నాడు. సూర్యుడు ఉదయించి నుంచి అస్తమించే వరకు కూడా ప్రయాస అంతా వ్యర్థము అంటున్నాడు జ్ఞానమైన సొలొమోను గారు. ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు ఈ మాట. మనకు 6-7 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. ప్రసంగి మొదటి వచనంలో ఈ మాటలు ఉన్నాయి. కానీ మనిషి పడే ప్రయాస అంతా వ్యర్థము. ఈ వ్యర్థం అన్న దేనికోసం? మన శరీరంలో ఈ సౌందర్యం అన్న శరీరం ఏంటి వ్యర్థమైపోద్ది. ఏదో రోజున ఏమైపోద్ది? ఇది ఎంత అందంగా దేహంగా మనకు కనపడుతుందో ఈ శరీరం, ఇది ఏమైపోద్ది అంటే ఒక మట్టిలోకి వెళ్ళిపోగానే ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. ఈ సౌందర్యాన్ని ఈ శరీరం ఏమైపోద్ది? కుళ్ళిపోయి మట్టిపాలు అయిపోద్ది. అందుకే ప్రయాసపడేది అంతా కూడా వ్యర్థం అంటున్నాడు దేవుడు. వ్యర్థమే మన జీవితం. తెలుసా మీరు అందరూ కూడా? అందం అన్నది మోసకరమైనది. ఈ అందం మోసకరమైనది. మాట్లాడకండి, ఎవరు సైలెంచుకున్నాను, వదిలేండి, తలుపులు మాట్లాడుకోండి, పిల్లలు సైలెంచుకున్నారు, ఏం కదపకండి అసలు ఉంచేయండి. మనం దేవుని వాక్యం మీరు అందరూ చూడాలి. ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నాం? అందము మోసకరమైనది. ఏ అందాన్ని చూసి మురిసిపోతున్నామో, ఏ అందాన్ని చూసి విరవపడుతున్నామో, దేన్ని చూసి మనం నడుచుకుంటున్నామో, ఒకానొక దినం ఇది ఏం చేస్తుంది తెలుసా? ప్రమాదానికి గురి చేస్తుంది. ఒకానొక క్షణం నిన్ను మట్టిపాలకి అయిపోతాం. ఏ అందాన్ని చూసి మనం గర్వపడతామో, ఏ అందాన్ని చూసి మనం ఎలాగుంటామో అదంతా ఒకానొక దినం ఏమైపోతుంది? నాశనానికి నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందం మోసకరమైనది. ఈ అందం అన్నది ప్రమాదమైనది. దేవుడిచ్చిన ఈ శరీరంతో దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు చక్కటి ఆహారాన్ని ఇచ్చాడు, నీకు చక్కటి దేహాన్ని ఇచ్చాడు. కానీ దేవుడిని ఇచ్చిన ఈ పోలిక మనం దేవుని పోలిక, ఆయన పోలికతో మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఆవిడిచ్చిన అందంతోనే దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. దేవుని దృష్టి మనం ఎలా ఉండాలి? మహిమపరిచే బిడ్డగానే ఉండాలి. ఆయనకి ఘనత తెచ్చే బిడ్డగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులుగా నడుచుకోమంటున్నాడు దేవుడు. అంటే నువ్వు దేవుని యందు ఎలా ఉండాలి? భయభక్తులు ఉండాలి. భక్తి భయము నీలో ఉంటే నువ్వు ఆయనకి ఘనత తెచ్చే బిడ్డగా ఉంటావు అంటున్నాడు దేవుడు. నువ్వు నేను మన అందరం ఎలా ఉండాలి? ఘనత తేవాలి. ఘనత అంటే ఇదిగో నా కుమారుడు ఇలాగున్నాడు, ఇదిగో నా బిడ్డ నా కుమార్తె ఇలా నడుచుకుంది అని దేవుడు చూసి, పరలోకం నుంచి దేవుడు నేను తొంగు చూసి, ఇదిగో నా బిడ్డ ఇలా నడుచుకుంటున్నాడు భూమి మీద, ఈ విధంగా ఉన్నాడని దేవుడు గర్వపడాలి నేను చూసి. అలా మనం నడుచుకోమంటున్నాడు దేవుడు. అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థము. సౌందర్యం అంటే మన శరీరమే, ఇది వ్యర్థమైపోద్ది ఏదో ఒక రోజు. కీర్తన గ్రంథంలో మోసే గారు రాశారు కీర్తనలో ఏమంటాడంటే అతికి బలమైన 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆయాసము దుఃఖమే. ఈ శరీరానికి మళ్ళీ ఏముంది? ఆయాసం దుఃఖం అంట. ఇది 91 కీర్తనలో కింద మాటలు, ఇంకా కిందకు వచ్చినా చూస్తే 17-16 వచనంలో ఉంటాయి మాటలు. మన శరీరం అంతా ఏంటి? ఆయాసము దుఃఖము. అతికి బలమన్న 70 ఏళ్ళే బతుకుతామేమో మన శరీరంతో, లేకపోతే 80 ఏళ్ళు బ్రతుకుతాయేమో. కానీ దేవుడిచ్చిన ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరచుకోమంటున్నాడు. దేవుడిచ్చిన ఈ ఆకారంతో దేవుణ్ణి మహిమపరచమంటున్నాడు. కానీ దేవుణ్ణి మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుడి సమయాన్ని ఇవ్వుతున్నావా? ఫోన్ ఉంటే చాలు. చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారు? ఆ ఫోన్తోనే ఆడుకుంటున్నారు. ఫోన్ ఉంటే చాలు. ఎందుకంటే ఈరోజు దేవుణ్ణి మహిమపరిచేవాడు ఒక్కడో లేడు, ఒక్కడో నీతిమంతుడు లేడు అంటున్నాడు దేవుడు. అందరూ దేవుడిచ్చిన అనుగ్రహం, దేవుడు ఆయన ఇచ్చిన అనుగ్రహాన్ని పోగొట్టుకున్నారు. భూమి మీద ఏ వ్యక్తి కూడా నీతిమంతులు లేడని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నాం అంటే అందం మోసకరమైనది అని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. మొదటి మాటగా ఈ అందం అన్నది ఎంత ప్రమాదం తెస్తుందంటే అనేక సార్లు ప్రమాదానికి గురి చేసేది అందమే. ఎన్నో వాటిల్లో పడేస్తుంది. ఏ వ్యక్తితో అయితే ప్రేమిస్తాడో ఆ వ్యక్తి నువ్వు నచ్చకపోతే మరొక వ్యక్తితో ప్రేమిస్తే ఏమవుతుంది? వెంటనే ఆ వ్యక్తిని చంపేయడానికి సిద్ధమైపోతాడు, లేదంటే ఏదోటి యాసిడ్ వేసేస్తారు. అంటే అందం అన్నది మోసకరమైనది. ఒక వ్యక్తి మీద ప్రేమించి ఇంకో వ్యక్తి మీద తిరగటం, ఇది ఎంత ప్రమాదం అంటే ప్రమాదానికి గురి చేసేది. అందం మోసకరమైనది అని బైబిల్ స్పష్టంగా ఈరోజు వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్పే ప్రతి మాట మనం ఆలకించాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు నాకు కూడా
దేవుని వాక్యం మన మనోనేత్రములకి గుడ్డితనం కలిగింది. ఎందుకంటే ఫోనుల్లో పడిపోయి యవనస్తులైన బిడ్డలు, యవన కాలమైన బిడ్డలు కానీ, అనేకులు వృద్ధులు కానీ, చిన్న బిడ్డలు కానీ, పుట్టిన కానించి ప్రతి బిడ్డ కూడా ఫోన్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకునేవారు ఒక్కడో లేరు. అందుకే ఒక్కడో నీతిమంతులు లేడు. దేవుడిచ్చిన అనుగ్రహాన్ని పోగొట్టుకుంటున్నాడని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన అందరం కూడా వాక్యం ఆలకించాలి. ఎవరు కూడా మాట్లాడకండి, సైలెన్స్ కూర్చోండి. మనం రెండో మాటగా తీసుకుందాం. అందం మోసకరమైనది. ఈ అందం అన్నది ఎంత ప్రమాదం అంటే ఏ వ్యక్తినైనా ప్రమాదంలో దించేస్తుంది, ఏ వ్యక్తినైనా మోసం చేసేస్తుంది. ఏ అందాన్ని అయితే మనం చూసి విరగపడతామో, ఏ అందాన్ని చూసి అద్దం కాడికి వెళ్ళి 10 సార్లు చూసుకుంటామో, ఆ అందం ఏం చేస్తుందో తెలిసే ప్రమాదంలో పడేస్తుంది అంటున్నాడు దేవుని వాక్యం. అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థము. ఈ సౌందర్యం అన్నది ఏదో ఒక రోజు నేను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు, మట్టిలో పడేస్తారు, లేదా కట్టెల మీద ఎట్టి కాల్ చేస్తారు, బూడిదైపోతుంది. ఏ శరీరం అయితే మనం ఎంతగా ఇష్టపడతామో ఆ శరీరం ఏమవుతుంది, ఒకనొక దినం మట్టిలోకి వెళ్ళిపోద్ది అంటున్నాడు దేవుడు. మనం యాకోబు పత్రిక చూద్దాం ఒక 5 నిమిషాలు. యాకోబు పత్రిక 4:13-14 వచనంలో ఉంది. ఒకానొక పట్టణం వెళ్ళి లాభం సంపాదించిన వాళ్ళారా రేపు ఏమి సంభవించునో అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే మనం ఒకానొక పట్టణం వెళ్తాం, ఏదో సంపాదించేద్దాం, ఏదో బాగుపడిపోదాం, ఏదో కట్టేద్దాం, ఏదో చేసేద్దామని ఎక్కడికో ప్రయాసపడతాం. కానీ హఠాత్తుగా ఏమవుతుందంటే ప్రమాదం కూడా వచ్చే రోజులు కూడా ఉన్నాయని దేవుడు స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. ఇంతలో కనిపించి అంతలో మైపు ఆవిరి వంటి మన జీవితం అంట. 14వ వచనం 15వ వచనంలో మనకు కనపడుతుంది. ఇంతలో కనపడి అంతలో మైపు ఆవిరి వంటిది మన జీవితం. ఈ ఆవిరి అంటే ఎప్పుడు మాయమైపోద్దో తెలియదు. అందుకే అందం మోసకరమైనది. ఏ అందాన్ని వద్దు మనం మురిసిపడుతున్నామో, ఏ అందాన్ని చూసి గర్వపడుతున్నామో, ఇది ఒకానొక దినం ఏమైపోద్ది, మోసకరమైనది. ఏ క్షణం ఏమైపోతామో, ఇలా ప్రయాణం చేసి వెళ్తాం. ఏ టైంలో ఏది వస్తుందో, రేపు ఏమి సంభవించునో అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రేపు ఏమి సంభవించదు. యాకోబు పత్రిక 4:13-14 వచనంలో ఉన్నాయి మాటలు. ఒకానొక దినం వెళ్ళి ఒకానొక పట్టణం వెళ్ళి లాభం సంపాదించుకున్నారా రేపు ఏమి సంభవించునో అని దేవుడు స్పష్టంగా మాట్లాడతారు. రేపు ఏమి సంభవించదు నీకు తెలుసా, నాకు తెలుసా, ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రభు చిత్తమవుతే రేపు అది ఇది చేద్దాం అన్నట్టు మనం బ్రతుకుండాలి. ఆయన చిట్టానుసారంగా మన జీవితం ఉంటే మనం ఉదయాన్ని చూడగలుగుతాం, రాత్రిని చూడగలుగుతాం. రేపు ఉన్న దినాన్ని చూడాలి అంటే ఆయన చిత్తమైన జీవితంలో ఉండాలంటున్నాడు దేవుడు. అందుకే ప్రభు చిత్తమవుతే ఇంతలో కనిపించి అంతలో మైపు ఆవిరి అంటే మన జీవితం అంట. ఆవిరి అంటే చూడండి, ఇప్పుడు ఎసరకుండలోంచి ఇలా తీగానే ప్లేట్ తీగానే ఆవిరి ఎలా వెళ్ళిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది. అలాంటి మన జీవితం వెళ్ళిపోద్ది అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వైనా నేనైనా నిలవబడ్డామంటే ఇలాగా ఆయన కృప, ఆ దేవుడి కృపే. ఆ ప్రభు కృప లేకపోతే ఈరోజు నువ్వు నేను కూడా బ్రతకలేము, జీవించలేము. మనం బ్రతుకుతున్నాం అన్న పేరు మనలో ఉంది, కానీ నేను జీవించేవాడు ఎవరు, యేసుక్రీస్తు వారు. ఆయనే మన పాపముల నిమిత్తం మనకు బదులుగా ఈ లోకానికి వచ్చి శిలువ మీద ప్రాణాన్ని అర్పించిన మహానుభావుడైన అలాంటి యేసుక్రీస్తు వారిని కలిగి మనం జీవింతే ఈరోజు నువ్వైనా నేనో కూడా ఆ దేవునికి మనం లోబడమంటున్నాడు దేవుడు. అందుకే పాపానికి మనం చోటు ఇవ్వకన్నా దేవునికి కలిగి మనం జీవింతే మన దేవుడున్న లోకానికి చేరుకుంటాం. యాకోబు పత్రికలో ఇంతలో కనిపించి అంతలో మైపోయి ఆవిరిపడిన జీవితాలు మనకి. కానీ అలాంటి స్థితిలోంచి ప్రభు చిత్తమవుతే మనం ఉదయాన్ని చూడగలుగుతాం, రాత్రిని చూడగలుగుతాం, ప్రతి నిమిషం నువ్వు చూడగలుగుతావు. ఎందుకంటే దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడని నువ్వు గ్రహించుకోవాలి. మళ్ళీ ఏముండాలి, గ్రహింపు ఉండాలి, మళ్ళీ మన జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం లేనిదే నువ్వు దేవుని తెలుసుకోలేవు. అందుకే బైబిల్ 66 పుస్తకాలు కూడా దీన్ని పరిశీలించి దీన్ని జ్ఞానించి ఈ మాటలు వివరిస్తే దీంట్లో ఉన్న ప్రతి సత్యము మనం అర్థం చేసుకుంటే పరలోకానికి మార్గం ఈ పరిశుద్ధమైన గ్రంథం. మనం ఇది నేర్చుకోవాలి. ఈరోజు మనం చివరగా చదువుకుంటూ వచ్చి ముగించుకుందాం, సమయం అయిపోతుంది. కీర్తన సామెతల గ్రంథంలో మొదటగా చదివాం కదా, అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థము. వ్యర్థమైపోయి శరీరం, సౌందర్యం అంటే ఏంటి, మన శరీరమే సౌందర్యం. ఇది వ్యర్థమైపోద్ది, ఏదో ఒక రోజు ఏమైపోద్ది, మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఏదైతే ఇష్టపడుతున్నావో, ఏదని ఎక్కువ ప్రేమిస్తావో అది ఒకానొక దినం మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఇది 31వ వచనంలో ఏముందంటే,
యెహోవా యందు భయభక్తులు ఉన్నవారు కొనియాడబడినంట. కొనియాడబడును. స్త్రీ, ఒక స్త్రీ అయినా పురుషుడి అయినా ఏమవుతుంది? కొనియాడబడినని దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంది. ఒక స్త్రీ కొనియాడబడుతుందంట. యెహోవా దృష్టిలో మనం ఎలా ఉండాలి? కొనియాడబడాలి. మనం పాపము నుంచి దూరం అయ్యి దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు కొనియాడబడతావు. ఒక స్త్రీ అయినా పురుషుడైనా కొనియాడబడాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులుగా నడుచుకోవాలి. మీరు అందరూ చెప్పండి అమ్మా. దేవుని యందు ఎలా ఉండాలి? యెహోవా యందు భయభక్తులు ఉండాలి. మనందరం భయభక్తులుగా నడుచుకుంటే ఆయన దృష్టిలో మనం కొనియాడబడతాం. ఈరోజు నువ్వైనా నేనైనా కొనియాడబడతాం అంటే ఇదిగో నా కుమారుడు భూమి మీద ఇలా నడుచుకుంటున్నాడు, ఈ విధంగా ఉన్నాడని దేవుడు చూసి నిన్ను ఎంతో గొప్పగా ఇదిగో నా బిడ్డ ఎలా ఉన్నాడని దేవుడు ఆశ్చర్యపోతాడు. అలా మన జీవితాలు ఉండాలని ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకే దేవునికే మహిమ కలుగును గాక. నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోవడం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించే మా పరమ తండ్రి, మీకే స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ సమయంలో ఈ మాటల ద్వారాగా తండ్రి ఎంతవరకు తండ్రి ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు, వందనాలు దేవా. ఈ మాటలు తండ్రి మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలకి మాకు దేవా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలింప చెయ్యండి. అందం మోసకరమైనది, శరీరం వ్యర్థం అన్నారు ప్రభువా. ఇదిగో ప్రభువా తండ్రి, యెహోవా యందు భయభక్తులు ఉన్నవారు కొనియాడపడతారు. స్త్రీలైనా పురుషులైనా కొనియాడపడాలి ప్రభువా. మీ అందరం కొనియాడపడే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి. ఇదిగో ప్రభు యాకోబు పత్రిక 4:14 ఉంది. ఇంతలో కనపడి అంతలో మేము ఆవిరి వంటి మా జీవితాలు ప్రభువా మీ కృపను బట్టి మేము బ్రతికి జీవించగలుగుతున్నాం తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మానక్షుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా నా వందనాలు.